యేసు చదవండి. ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన అట్టి వారికి రాళ్ళు రువి చంపబడవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగింది. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమి వ్రాయిచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళేది. యేసు ఒక్కడే మిగలను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. First, good morning to you all. మరి మొట్టమొదటిగా మీ అందరూ కూడా మరి మరి చాలా శుభోదయం. మరి మీ అందరూ కూడా గుడ్ మార్నింగ్. My name is Pastor Andy May. మరి అయ్యగారి పేరు పాస్టర్ గారు యాండీ మే ఆయన పేరు. All the way from the United States. మరి ఆయన అమెరికా దేశం నుంచి మన మధ్యలోనికి దేవుని చేత పంపబడి ఉన్నారు. I am just a common man. మరి నేనేదో చాలా గొప్ప వ్యక్తిని కాదు, కానీ నేను మీలాగే ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని. But a messenger sent by Christ. అయితే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి మరి ఎంతో భారంతో మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి వెళ్ళమని దేవుడు నన్ను ఆజ్ఞాపించారు. He has anointed me to teach the gospel. మరి ఆయన సువార్తను ప్రకటించమని మరి ఆయన ప్రజలకు ఆయన మరి చిత్తాన్ని తెలియచేయమని ఆయన నేను పంపించారు. I thank God for these great men of God. మరి యొక్క మరి దైవజనులు నాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి దైవజనుల నిమిత్తం నేను ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Who has much love for the people of God. మరి మీరు చాలా ప్రేమ, దేవుని ప్రజల చాలా ప్రేమ జాగ్రత్త కలిగినటువంటి దైవజనులని నేను గుర్తించాను. Never think you're less than anyone else. మరి ఈ విధంగా మరి లోకంలో ప్రేమించినట్టు విధంగా మరి దేవుని ప్రేమ ఉండదు, కానీ దేవ సేవకుల యొక్క ప్రేమ వ్యత్యాసంగా ఉంటది. Because the children of God are His children. ఎందుకంటే మరి దేవుని పిల్లలు వారు అనేటువంటి వారి యొక్క ప్రేమ అనురాగాలు ఒకరి మధ్య ఒకటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని బంధముతో అది ఏర్పడి ఉంటారు. You are of a royal priesthood. మరి దేవుడు మనల్ని రాజులుగా మరి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మరి ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. You are princesses and prince. మరి మీరు రాజకుమారులు మరి రాజకుమార్తెలు అని ఆయన దృష్టిలో ఆయన పిలుస్తా ఉన్నారు. Your king is the Lord Jesus. మరి మన యొక్క రాజు ఎవరంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య మన రాజు. గట్టిగా చెప్పడం. Here we find that the woman had been taken in the very act. మరి ఇక్కడ ఒక పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీ, వ్యభిచారమైనటువంటి పాపంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ గురించి మనం చదువుకున్నాం. But Jesus is able to forgive you. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, ఆయన ఎటువంటి పాపనైనా కూడా క్షమించడానికి సామర్థ్యం కలిగినటువంటి వారిని ఇక్కడ వాక్యం చెప్పబడతా ఉంది. Jesus didn't get excited or worried about what they had accused her of. మరి ఆమెను ఏదో ప్రజలందరూ కూడా మరి లేనిపోయిన మాటలు మరి వారు నిందిస్తూ ఉన్నారు, కానీ యేసయ్య మాత్రము ఆమెను ఒక్క మాట కూడా నిందించలేదు, అపహసించలేదు. Because Jesus is able to forgive you. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆయన పాపులను క్షమించడానికి వచ్చారు, కానీ పాపులను నిందించడానికి కానీ దూషించడానికి కానీ ఆయన రాలేదు. No matter what you have done or what you have been accused of.
మరి నువ్వు నీ యొక్క జీవితంలో ఏ పాపం చేసినప్పటికీ కూడా అది ఎంత ఘోరమైన పాపం అయినా కూడా అది దేవుడు క్షమించగల సామర్థ్యం కలిగినటువంటి వారు. Jesus is able to forgive you. మరి ఆయన నువ్వెంత ఘోర పాపమైనా కూడా నిన్ను ఆయన క్షమించడానికి ఆయన సమర్థుడు. These great rulers, the Sadducees and the Pharisees, మరి ఆ దినాల్లో ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులు అయినటువంటి వారు ప్రజల మీద అధికారులుగా ఉండేటువంటి వారు. and they bound her and brought them to Jesus. మరి వారు ఆమెను ఏం చేస్తున్నారంటే ఆమెను బంధించి మరి ఆమెను మరి యేసు దగ్గర నిలబెట్టి ఆ యొక్క మరి యేసును తీర్పు చెప్పు అని అడుగుతా ఉన్నారు. And they set her in the midst of them. మరి ఆమెను ఎంతగానో మరి ఆ యొక్క అపవాసిస్తూ దూషిస్తూ మరి అక్కడ మరి బలవంతంగా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి అక్కడ కూర్చో అని చెప్తా ఉన్నారు. They called him master. అయితే వారు యేసుక్రీస్తు ప్రభువుని మరి వారు ఏమని పిలుస్తున్నారంటే బోధకుడా అని పిలుస్తా ఉన్నారు. We caught this woman in her wrongdoing. మరి వారు చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఈ స్త్రీ పాపంలో పట్టబడింది, పాపంలో ఈమెను మేము పట్టుకుని నీ దగ్గర తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. They wanted Jesus to pass judgment on her. మరి ఇదిగో నీవు ఏం చెప్తావు, నీ యొక్క ఆ యొక్క న్యాయము ఏమిటి అనేటువంటి నీ యొక్క మరి నువ్వు ఏమి ఈ స్త్రీ గురించి నువ్వు చేయబోతా ఉన్నావు అనేటువంటి మాకు చెప్పు, మేము అలా చేస్తామని చెప్తా ఉన్నారు. They did this to see what he would do. మరి వారి ఇదంతా ఎందుకు చేస్తా ఉన్నారంటే వారు మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారం చెప్తాడా లేదంటే ఆయన వేరే విధంగా చెప్తాడా అని ఆయన తప్పులు పట్టుకోవడానికి ఈ మాటలన్నీ కూడా చెప్పారు. They did it to find fault in Jesus. మరి ఏదో విధంగా మరి ప్రభువులో తప్పులు పట్టుకోవాలని ఆయన్ని మరి బంధించాలని శిక్షించాలని చంపివేయాలని వారు ఆశ కలిగి ఉన్నారు. Jesus stooped down and wrote on the ground. మరి యేసుక్రీస్తు ప్రభువారు అయితే వారి యొక్క మాటలకి ఆయన So when he continued asking them, he lifted up himself. మరి ఆ విధంగా మరి ఇంకా వారు అనేకమైనటువంటి ప్రశ్నలతో మరి యేసయ్యను శోధిస్తూ ఉంటుండగా మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. He said, "He without sin cast the first stone." ఆయన చెప్పారు కదా, మరి మీరు అందరూ రాళ్ళు తీసుకుని వచ్చి ఈమెను కొట్టడానికి వచ్చారు కదా, మరి మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొట్టమొదట రాయి విసరండి, తర్వాత మీరు అందరూ కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపేయండి అని చెప్పారు. And again he stooped down and wrote on the ground. And they which heard it began to convict their own selves. మరి ఈ విధంగా మరి వారు ఆ యొక్క ఎప్పుడైతే యేసయ్య మాట అన్నారో మరి నేల మీద వంగి వారు రాస్తూ ఉన్నారో వారు తమ పాపముల నిమిత్తము వారిలో మరి అపరాధ భావాన్ని పశ్చాత్తాపం ప్రారంభించింది. One by one they began to leave. మరి వారిలో ఒక్కొక్కరుగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరి వారి గృహాలకు వెళ్ళిపోయారు. And when he had lifted up himself, he said, "Woman, where is thy accusers?" మరి ఆయన మరి లేచి నిలబడి మరి ఆమెతో అడుగుతా ఉన్నారు, అమ్మ నిన్ను మరి శిక్షించడానికి వచ్చారే వారందరూ ఎక్కడికి పోయారు అని అడుగుతా ఉన్నారు. Has no man accused you? మరి నేను ఎవరు కూడా శిక్షించలేదా అని ఆమెను అడుగుతా ఉన్నారు. She said, No man, Lord. And Jesus said unto her, మరి ఆ స్త్రీ చెప్తా ఉంది కదా, ప్రభు ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆమెతో ఈ విధంగా చెప్తా ఉన్నారు. He said, Neither do I. Go and sin no more. మరి మరి నేను కూడా నిన్ను శిక్షించను, నీవు ఇక మీదట మరి పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించమ్మా అని ఆమెను ఇంటికి పంపివేశారు. Then Jesus said again unto them, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. మరి ఇదిగో నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, మరి ఎవరైనా కూడా వెలుగు సంబంధులుగా నన్ను వెంబడించేవారుగా ఉన్నట్లయితే వారు వెలుగులోనే నడుస్తారు, ఇక చీకటి ఎంత మాత్రం వారిలో ఉండదు, మరలా చీకటిలో వారు నడవరు అని యేసే చెప్పారని గట్టిగా చెప్పడం. Jesus is able to forgive all of our sins. We just have to take them unto him. మరి యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలోకి వచ్చి మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకుని మనల్ని పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. Jesus began to teach them, you judge according to the flesh.
మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, మీరైతే మరి లోక సంబంధంగా శరీర సంబంధంగా మరి మీరు ఇతరులను న్యాయం తీర్పు తీరుస్తారు అని చెప్తా ఉన్నారు. He said, but if I judge you in righteousness. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఎలాగ మన తీర్పు తీరుస్తారంటే, మరి ఆయన మన విశ్వాస్యతను బట్టి మన నీతిమంతాన్ని బట్టి ఆయన మనల్ని తీర్పు తీర్చేవారుగా ఉంటారు. He said, for my judgment is true. మరి నేను న్యాయము మరి నా యొక్క న్యాయము అనేటువంటిది న్యాయ తీర్పు అనేటువంటిది చాలా సత్యముతో మరి చాలా మరి ఆ యొక్క ధర్మముగా నేను న్యాయం తీరుస్తానని చెప్తా ఉన్నారు. Jesus said, for I am not alone. మరి యేసు ప్రభు వారు చెప్తున్నారు కదా, నేను ఒంటరి వాడిని కాదు అని చెప్తా ఉన్నారు, తండ్రి నాతో కూడా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. But I and the Father that sent me. మరి తండ్రి ఎవరైతే పరలోకమందున్నటువంటి తండ్రి, నన్ను ఈ లోకానికి పంపించినటువంటి తండ్రి నన్ను విడిచిపెట్టలేదు, నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు అని ఆయన చెప్తా ఉన్నారు. He said, but it is written in your law that the testimony of two men is true. మరి ఆ యొక్క ఎవరైనా ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు మరి ఆ యొక్క ఏదైనా మరి ఒక విషయాన్ని చెప్పినట్లయితే అది సత్యముగా పరిగణించబడతాది. He said, I am one that bear witness of myself, and the Father that sent me bear witness of me. మరి ఎవరైతే మరి నన్ను పంపినటువంటి తండ్రి మరి నన్ను ఆ యొక్క ఈ లోకంలో నాకు మరి నేను చెప్పేటువంటి దాన్ని తండ్రి చెప్పేదాన్ని నేను చెప్తా ఉన్నాను, నేను చెప్పేదాన్ని తండ్రి ఆమోదిస్తున్నాడు. కాబట్టి మేమిద్దరం మీతో మాట్లాడుతూ ఉండగా అది సత్యముగా అది పరిగణించబడదు, అనేక మందికి దీవెనకరంగా. గట్టిగా చెప్పట్లు కొట్టి Notice when they brought the woman to be tried. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆ స్త్రీ ఆ రోజు మరణించవలసి ఉంది, చాలా దుఃఖంలో ఉంది, ఇంకా నా పని అయిపోయింది అనుకుంది. Was she the one that only sinned alone? మరి ఈ విధంగా మరి ఆమె చేసినటువంటి ఆ యొక్క పాపము నిమిత్తము ఆమెకి మరణ శిక్ష రావాల్సి ఉంది. Where is the man? మరి అయితే కేవలం ఆ యొక్క స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు, పాపం చేసినటువంటి స్త్రీ అని. ఆ పురుషుడు పాపం చేసిన పురుషుడిని ఎందుకు తీసుకురాలేదు? Where was the man that was caught in the very act? మరి ఇదే వ్యభిచారం అనేటువంటి పాపంలో మరి స్త్రీతో కలిసి ఆ యొక్క పాపం చేసినటువంటి ఆ పురుషుడిని వారు వదిలిపెట్టేసి స్త్రీని మాత్రమే వారు శిక్షించడానికి తీసుకుని వచ్చారు. Why wasn't he there? మరి ఎందుచేత పురుషుడు అక్కడ లేడు, ఎవరు అతన్ని పట్టుకోలేదు, అతన్ని తీసుకురాలేదని ఆలోచించినట్లయితే, was he a friend? మరి ఒకవేళ పరిసయ్యుల శాస్త్రుల యొక్క స్నేహితుడు అవ్వచ్చు అతను. Was he a brother? ఒకవేళ వారి ఇంటిలో కుటుంబ సభ్యుడు అయి ఉండొచ్చు, అందుకని అతను వదిలిపెట్టేశారు. Was he a scribe? ఒకవేళ కూడా పరిసయ్యుడు శాస్త్రుడు సద్దుకాయుడు అయి ఉంటాడు, అందుకని అతను వదిలిపెట్టేశారు. Was he a Pharisee? ఒకవేళ ఇతను పరిసయ్యుల యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు, అతను ఆ విధంగా పాపం చేశారంటే పరిసయ్యులందరికీ అవమానం వస్తుంది కాబట్టి అతను వదిలిపెట్టేసి ఉంటారు. But they grabbed the woman up and brought her to judgment. మరి వారిని ఆ పురుషుని వదిలేశారు, బంధువు స్నేహితుడు కాబట్టి ఆ పురుషుని వదిలిపెట్టేసి అమాయకురాలైనటువంటి స్త్రీని పట్టుకుని ఈమెను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. So was these accusations true? మరి ఇక్కడ వారు చెప్పే దాంట్లో ఎటువంటి సత్యము లేదు. ఆ యొక్క యేసు ప్రభుని ఏదో మరి చిక్కుల్లో పెట్టడానికి మాత్రమే అక్కడికి ఆ స్త్రీని తీసుకొచ్చారు. But Jesus knew the truth. మరి యేసు ప్రభు వారికి సమస్తము కూడా తెలుసు, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మరి ఏం జరిగిందో అనేటువంటి విషయాలన్నీ కూడా యేసుకి తెలుసు. హల్లెలూయా. Jesus is able to forgive you of your sins. మరి యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఎంత ఘోరమైనటువంటి పాపమైన నిన్ను క్షమిస్తాను అని మనకు తెలియజేయడం కోసం ఈ యొక్క విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాసించారు. No matter what you have done, నువ్వు ఏం చేసావో నువ్వు తెలిసి తెలియక ఎంత ఘోరమైన పాపాలు చేసావో, ఏం పాపాలు చేసావో, ఏం తప్పిదాలు చేసావో అనవసరం. No matter how hurt you feel, మరి నువ్వు చేసిన పాపాలను బట్టి తప్పిదాన్ని బట్టి నువ్వు ఎంతగా దుఃఖిస్తా ఉన్నావు, ఎంతగా విలపిస్తా ఉన్నావు అనేటువంటిది మరి అది నువ్వు ఇంకా దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. No matter what the burden is, ఒకవేళ నీ హృదయంలో నీవు నీ పాపాన్ని బట్టి నీవు నీ యొక్క భయం ఏదైతే ఉందో ఆ ఏర్పడినటువంటి భయం ఆ భయాన్ని ఆ పాప యొక్క మరి ఆ యొక్క పాపం నుంచి విడుదల చేయడానికి ప్రభువు ఈ లోకానికి పంపించారు. No matter how broken you feel,
మరి నువ్వు చేసిన పాపాలను బట్టి నువ్వు దినదినము కూడా నువ్వు ఎంతగానో మరి బాధపడుతూ మరి ఆ యొక్క హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నటువంటి విషయాన్ని ప్రభు చూశారు కాబట్టి ఆయన క్షమించాలని ఇష్టపడతా ఉన్నాడు. Jesus is able to lift you up. మరి అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు నరావతారుగా ఈ లోకంలోనికి వచ్చి నీ పాపాలను క్షమించి నిన్ను నూతనమైన వ్యక్తిగా ఆయన రూపొందించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. గట్టిగా చెప్పండి. Hallelujah. The Lord has sent me here unto you. మరి మీ మధ్యలోనికి మరి అనేక వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు మీ మధ్యలో పంపించారో తెలుసా? Let's confess our faults to Him. మరి మన జీవితాల్లో మనం చేసినటువంటి తప్పిదాలు పాపాలు ఆయన ఎదుట ఒప్పుకునే వారంగా మీరు అందరూ ఉండాలని ఆయన దేవుని యొక్క కోరిక. He's able to forgive you. మరి మిమ్మల్ని ఎంత ఘోరమైన పాపాలు మీరు చేసినా తప్పిదాలు చేసినా మరి మిమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నటువంటి దేవుడు ఆయన. And set you free. మరి ఆయన మిమ్మల్ని క్షమించి మీ పాపముల నుంచి విడుదల చేసి మీకు తన యొక్క విడుదల ఆయన అనుగ్రహించాలని కోరుకుంటున్నారు. God loves each and every one of you. మరి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు. That He sent His only begotten Son. మరి ఆయన తన ప్రియమైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోని పంపించారు. To die for us all. మరి మన అందరి పాపముల నిమిత్తం మరణించడానికి యేసు ప్రభుని లోకంలోనికి ఆయన పంపించారు. He shed His blood for you. మరి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ఆయన శిలువలో దారబోశారు. He paid the price that we could not pay. మరి మనం ఏదైతే మన పాపాలకు మనం తప్పించుకోలేమో, మనం దానికి చెల్లించలేమో, ఆ పాపములకు చెల్లించవలసిన వెలంతా కూడా ఆయన శిలువలో మన కొరకు చెల్లించి మనకు క్షమాపణ అనుగ్రహించారు. A debt that He did not owe. మరి ఈ విధంగా పాపములకు వచ్చే జీతము మరణం మనం విడిపించి మరి నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటాము. Jesus is the Lamb of God. మరి ఇదిగో ఆయన పరలోకము నుండి పంపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, మనందరి పాపాల నిమిత్తం బలిగా పంపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల అండి ఆయన. And He taketh the sins away. మరి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని వాటిని భరించడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అండి ఆయన. In Him is the light of the world. మరి ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని వాక్యం సెలవిస్తా ఉంది. And if we walk in Him, there will be no darkness. మరి ఆయనలో మనం నడిచినట్లయితే, ఆయనతో మనం నడిచినట్లయితే మన జీవితంలో ఎటువంటి చీకటి గాని, అంధకారం గాని, పాపం గాని చోటు ఉండదు. Let's accept Jesus Christ as our Lord and Savior. మరి అందుచేతే మనము యేసు క్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా, దేవునిగా మనం అంగీకరించడానికి మనం ముందుకు వెళదాం. And He shall show us the way. మరి ఆయన మన విధంగా చేసినప్పుడు ఆయన మనకి ఆ యొక్క మార్గాన్ని చూపిస్తారు. ఏ మార్గంలో మనం వెళితే మరి ఆయన ఇష్టకరంగా మనం జీవించగలుగుతాం ఆయన తెలియజేస్తారు. God bless you and go in peace. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క జీవితాలను శాంతి, సమాధాన, సంతోషాలతో ఆయన నింపి నడిపించుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి